కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తిపరంగా వ్యాపారంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఇంట్లో పెద్దవాళ్ళతో ఏదో విధంగా గొడవకి రావడం, చిన్న చిన్న విషయాలు కూడా గొడవకి ఉండే అవకాశం గోచరిస్తోంది. మనం ఎంత బాగున్నా కూడా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు, ఇలాగే ఉంటుందా జీవితం అన్న ఆలోచన ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. అష్టంలో రాహు వీరికి బలంగా ఉన్నప్పటికీ కొన్ని అనుకోని సంఘటనలు, అనుకోని ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు వ్యయ స్థానంలో ఉన్నారు, దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. లాభాలు బాగుంటాయి కానీ ఖర్చు మటుకు చేతిలో ఉండదు. రూపాయి వస్తుంది, అది ఎలా వెళ్తుంది, ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియదు. ఈరోజు ₹1,00,000 వచ్చిందంటే సాయంత్రం కల్లా ఖర్చు అయిపోతుంది. అది ఎలా ఖర్చు అయింది, ఏం ఖర్చు అయిందో మనకు తెలియదు. అయితే మీకు ప్రమేయం లేకుండానే కొన్ని ఖర్చులు పెట్టడం, లేదా ఎవరో డబ్బులు అడగడం, దానికి అప్పు ఇచ్చేయడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ప్రతి పైసాని కష్టపడి సంపాదించుకున్నాం, దాన్ని నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అది వెళ్ళడం వల్ల నష్టపోయేది మీరే. ఈ విషయంలో మటుకి పర్టికులర్గా జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా భూ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉంటుంది, చక్కగా ప్రారంభించవచ్చు. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్, ఫార్మా రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, వీళ్ళందరికీ చక్కగా ఉందని చెప్పచ్చు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరింత భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. వైద్యోత్తులు కావచ్చు, ఫార్మా రంగాలు కావచ్చు, ఏదైనా సరే రంగంలోకి వెళ్ళాలి, చదువుకోవాలి అనే పట్టుదల ఉంటుంది. కొన్ని కారణాల వల్ల, ఫినాన్షియల్ వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అధైర్యపడవద్దు. దైవానుగ్రహం వల్ల కష్టపడి చదవండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే మనం ఎంత కష్టపడితే ఫలితం అంత ఉంటుంది. 10% కష్టపడితే 10%, 100% కష్టపడితే 100%. ఏది అధైర్యపడకుండా చక్కగా ముందుకు వెళ్ళండి, భవిష్యత్తు బాగుంది. ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఆన్ సైట్ విదేశాలకు వెళ్ళే అవకాశాలు చక్కగా ఉన్నాయి, పుష్కలంగా ఉంది. కాబట్టి వాటి మీద దృష్టి సారించడం చెప్పదగినది. డెంటల్, ఈఎన్టీ స్పెషలిస్టు, పల్మనాలజిస్ట్, ఆంకాలజీ, ఈ రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తుంది. ఎప్పుడూ లేని విధంగా మీరు కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం లభిస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. సంతానపరమైన విషయాలు చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కటి శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. వివాహం కాని వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే యోగ్యత కనిపిస్తోంది. సంబంధాలు చూడండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం, కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దక్షిణామూర్తి రూపుడు మెడలో వేసుకోవడం, అదేవిధంగా శక్తి కంకణం చేతికి వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in